విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, జనరల్ గా మన ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నాయని, ఏదో మంచి జరగబోతుందని, లేదంటే మన లైఫ్ లో ఏదైనా మంచి జరుగుతుంది, మంచి శుభకార్యం జరుగుతుంది, మంచిగా సెటిల్ అవుతాము, మంచిగా డబ్బులు వస్తాయి, మంచిగా జాబ్ ఉంటుంది, ఇలాంటివి తెలుసుకునే అవకాశం ఉంటుందా ముందుగానే? తప్పనిసరిగా నాన్న, మనకి ప్రకృతి ఏదైతే ఉంటుందో అది మనతో మమేకం అయిపోయింది. మనం కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారని చెప్పి చెబుతూ ఉంటాం. అవును, నిజంగా నేను చాలాసార్లు నా జీవితంలో కూడా నేను అది చెవి చూశాను. మా ఊర్లో ఉన్నప్పుడు, ఇప్పుడు కాకులే లేవనుకోండి ఇక్కడ మనకి. అట్లానే ప్రకృతి ఏదైతే ఉంటుందో శుభాశుభాలు సంకేతం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే శకునాలు అంటాం. నిజంగా ఇది కూడా భగవత్ సంకల్పం అనే చెప్తాం. మంచి జరగబోయే ముందు కొన్ని శుభాలు మనకి ఆ సంకేతాలు తెలియజేస్తూ ఉంటుంది ప్రకృతి కూడా. అలాగే కష్టం జరగబోయే ముందు కూడా తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటుంది. కష్టం కూడా తప్పనిసరిగా నాన్న. అది నేను అనుకునేటువంటి పరిస్థితి ఏంటంటే, ప్రకృతి కూడాను గ్రహస్థితి రీత్యా తప్పనిసరిగా దానికి లింక్ అయి ఉంటుంది అనేది నా నమ్మకం. మన గ్రహస్థితి ఎలా ఉంటుందో, ఉండబోతుందో దాన్ని బట్టి మనకి జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, సంకేతాలు కానివ్వండి, ఇవన్నీ కూడాను తప్పనిసరిగా ప్రకృతి ద్వారా కూడా మనకి తెలియజేసేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. దీంట్లో మనకు చెప్తున్నాను అన్న, శుక్రుడు గ్రహాలలో శుక్రగ్రహం ఉచ్చ స్థితిలో కానీ, ఉచ్చ స్థితిలో ఉండేటువంటి శుక్రగ్రహం మహర్దశ రాబోయేటువంటి ముందు కానీ తప్పనిసరిగా శుభ సంకేతాలు మనకు కనబడుతూనే ఉంటాయి. మనం ఎక్కడో అసలు మనకు సంబంధం లేని ప్లేస్కి ఎవరు ఫ్రెండ్ తీసుకుని వెళ్తాడు. అక్కడ నెమళ్ళు ఉంటాయి, నెమలి పింఛం విప్పుకొని ఆడుతూ ఉంటుంది. అది కనపడింది అంటే మన ఇంట్లో ఐశ్వర్యం రాబోతుందని చెప్పడం అనేది సత్యం. ఇది నేను ఏదో మాటల వరుసగా ఏదో పుస్తకాల్లో ఉన్నదో ఇది చూసి చెప్పడం లేదు, స్వానుభవంగా చెప్తున్నాను నేనైతే. మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? దేనికి అంటే నాన్న, ఇటీవల కాలంలో మేము వేరే ఒక యాత్రకి వెళ్ళాం. మామూలుగా ఏదో చిన్న టెంపుల్ ఉంది, శివాలయం. ఇక్కడ కొంచెం ఎత్తులో ఉంది శివాలయం కదా, శివుడిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వెళ్ళాను నేను. వెళ్తే కిందకి దిగేటప్పుడు పక్కన ఒక 4-5 చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల మధ్యలో నెమలి పురి విప్పి, నా దగ్గర ఫోటో కూడా ఉంది, కావాలంటే చూపిస్తాను నేను. ఇట్లా పురి విప్పి చక్కగా ఆడుతూ ఉంది. అది చూశాను, చాలా బాగుంది కదా, ఫోటో కూడా తీసుకున్నాను నేను. తీసుకున్న తర్వాత నుంచి చూస్తే నాకు గురుడు ఉచ్చలోకి రాబోయే ముందు ఈ శుభ సంకేతం కనబడింది. గురుడు ఏకాదశంలోకి రాబోతున్నాడు, ఆ సమయంలోనే కరెక్ట్గా నాకు ఈ నెమల కనబడింది. ఇక్కడ గురుడు రాబోతున్నాడు అన్న సంగతి ప్రకృతి ఎలా తెలియజేసింది నాకు? దానికి దీనికి బంధం ఉందా లేదా? ఉంది కదా మరి. అవునా? అలాగే కొంతమంది ఇళ్లల్లో మీరు జాతకం తెలుసు కాబట్టి చూసుకున్నారు. నిజంగా అలాంటి వాళ్ళకి తెలియనప్పుడు అదే శుభ సూచకం కదా. అంతే కదా, ఆనందమే కదా. ఇప్పుడు నెమలి చూస్తే ఆనందం కలుగుతుంది కదా. అలాగే కొంతమంది ఇళ్లలో రామచిలుకలు వచ్చి వాలి కొంతసేపు ఉండి అక్కడ ఉండేటువంటి ఏదైనా పదార్థం తినేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అది కూడా బుధగ్రహానికి సంకేతం. వ్యాపారం బాగుండబోతుంది, మంచి ఉద్యోగం రాబోతుంది, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండబోతున్నాడు అని చెప్పడానికి సంకేతంగా ప్రకృతి పరంగా మనకు అందేటువంటి ఒక సందేశం. అలాగే ఇప్పుడు మనకి ఎర్రటి పుష్పాలు, మన ఇంట్లో ఎప్పుడో చెట్టు వేస్తాం, దానికి పూలు కదా ఏవి పూసే పరిస్థితి ఉండదు, ఎండిపోతూ ఉంటుంది. మళ్ళీ ఉన్నట్టున్నది మంచిగా ప్రాణం పోసుకొని, చిగురు పోసుకొని, పూలు పూస్తూ ఉంటాయి. మనం దాన్ని శ్రద్ధగా కూడా పట్టించుకోకుండా వదిలేస్తాం చివరికి దాన్ని. అలాంటి పుష్పాలు ఎప్పుడైతే మన ఇంట్లో మందారం ఇట్లాంటివి, గులాబీ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎప్పుడైతే మన ఇంట్లో అట్లాంటి పుష్పాలు చక్కగా పూస్తూ ఉన్నాయో ఇళ్లలో, ఆ ఇంట్లో ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తేలిపోయి ఆరోగ్యవంతులుగా అవుతున్నారు అని చెప్పడానికి సూర్యుడు ఇచ్చేటువంటి సంకేతంగా చెప్పబడుతుంది. సూర్యగ్రహం అనుగ్రహం, ఆయన గ్రహస్థితి మనకి సానుకూలంగా మారబోతుంది అని చెప్పడానికి సంకేతంగా మారుతూ ఉంటుంది. అలానే అంటే ప్రతి ఒక్కటి కూడాను గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లోనే మనకి ప్రకృతి అనేటువంటిది ముందుగా అంటే చెడు జరగబోతుంటే హెచ్చరిక, మంచి జరగబోతుంటే సంకేతాన్ని తప్పనిసరిగా, చెడు మంచి రెండు సంకేతాన్ని కూడా ప్రకృతి మనకి తప్పనిసరిగా ఇస్తూ ఉంటుంది. అలాగే వివాహం అవ్వకుండా బాధపడుతుండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళకి నిజంగా చెప్పాలి అంటే చావు చెడు, పెళ్లి మంచి
ఎవరికైతే తల్లిదండ్రులకి చావు కల్లోకి వస్తుంటుందో వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు అవ్వడానికి తప్పనిసరిగా దారి తీస్తుంటారు. చావు కల్లో కనబడితే ఏం చేస్తారు, అందరూ కూడా భయం ఎక్కువగా, అమ్మో ఎవరు చచ్చిపోయారు మనకు తెలిసిన వాళ్ళు, అమ్మో అది ఇదని భయపడుతుంటారు. చావు కూడా కాదు, పాడిన మూసుకుపోతున్నట్టు కల్లో కనబడితే తప్పనిసరిగా ఆ ఇంట్లో శుభం జరగడం అనేది తథ్యం. అలాగే మన ఇంటి ముందుకి కాకులు వచ్చి అరవటం, కాకులు పొడిచి వెళ్ళటం, నెత్తిన తగిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి మనకు అప్పుడప్పుడు. అలాంటివి కూడా చెడుకు సంకేతంగా తీసుకోవాలి. శనీశ్వరుడు తొందరలో నీ మీద ప్రభావం చూపించబోతున్నాడు. శని మహర్దశో, ఏళ్ళనాడు శనో, అష్టమ శనో, ద్వాదశ శనో, జన్మశనో, ఏదో ఒక విధంగా శనిగ్రహ ప్రభావం నీ మీద చూపించబోతుంది. కాబట్టి వాహన ప్రమాదాల రీత్యా, సంఘంలో గౌరవం రీత్యా, కుటుంబపరమైనటువంటి సమస్యల రీత్యా జాగ్రత్తగా ఉండమని చెప్పి ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు. అంటే ఇట్లా ప్రతి గ్రహానికి ఒక సంకేతం అనేది ప్రకృతి మనకు తెలియజేస్తుంటుంది నాన్న. అలాగే నిజంగా కొంతమందికి చూడండి, జీవితంలో పెళ్లి కానంత వరకు ఏ రకమైనటువంటి ఎదుగుదల ఉండదు. కొంతమందికి పెళ్ళి అవ్వగానే ఉన్నత స్థానానికి వెళ్తూ ఉంటారు. వచ్చిన అమ్మాయి జాతకం కావచ్చు, దాన్ని చాలా మంది గొడ్డు వచ్చిన వేళ, బెడ్ వచ్చిన వేళ అని చెప్పి పిలుస్తూ ఉంటారు చాలా మంది కూడా. కాకపోతే ఏంటంటే ఒకటి చెప్తానన్న, చెడు జరిగిన దానికి కూడా వాళ్ళని కారణం చేయడం కరెక్ట్ కాదు. అప్పుడు అమ్మాయి వచ్చింది, నీకు చేయగాలింది, అమ్మాయి రాగానే చేయగాలింది అంటే ఎట్లా, కరెక్ట్ కాదు కదా అసలు. కానీ వాళ్ళ ముఖంలో ఉండేటువంటి లక్ష్మి ఇక్కడ ఉంటుంది నాన్న. కొంతమందికి చూడటానికి వాళ్ళు రంగు ఏదైనా ఉండనివ్వండి కాక. నాకు మొన్న ఒకళ్ళు వచ్చారు నాన్న, ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి నాకు ఫోన్లో మాట్లాడి, గురుగారు మీతో మాట్లాడాలని మీ దగ్గరికి వస్తున్నా రండి. చూడగానే ఒకటే మాట చెప్పా, నాన్న నేను నీకున్నాను, నీ అన్నని నీకు తోడుగా ఉన్నాను అనుకో. ఒకటే మాట, నీకు ఏ కష్టం వచ్చినా ఒక్క కాల్ చేయి, పక్కనే దగ్గరలోనే ఉంటుంది ఆ అమ్మాయి. వేరే చోట నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. ఒక్క ఫోన్ చేయి, నేను నీకు తోడుంటానని చెప్పాను. అంటే వాళ్ళ ముఖం, అమ్మాయి ముఖం చూడగానే ఎంత ప్రశాంతంగా ఉందంటే అమ్మాయి కూడాను. చూడగానే ఈ అమ్మాయి ఎప్పటి నుంచి నన్ను అన్నయ్యని పిలవడం మొదలుపెట్టి వాళ్ళ అన్నయ్యని తీసుకొని వచ్చింది. మన పెద్దన్నయ్య రా అని చెప్పి పరిచయం చేసింది నాకు. అంటే కొంతమంది ముఖం చూడగానే, ముఖారవిందం చూడగానే ఆ రకమైనటువంటి లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుంది. వాళ్ళు నల్లగా ఉన్నా సరే కదా. అలాంటి వాళ్ళు యోగం కలగాలి. అలాంటి యోగం కలిగేటువంటి ఆడపిల్ల మన ఇంటికి కోడలుగా రావడం కూడా గ్రహస్థితి అనే చెప్తాను నేను తప్పనిసరిగా. మనకు ఉండేటువంటి జాతకంలో కలత్ర స్థానం ఉంటుంది నాన్న. అంటే మన లగ్నం నుంచి 7వ స్థానం, 7వ స్థానం ఏదైతే ఉంటుందో ఆ 7వ స్థాన అధిపతి ఎవరైతే ఉంటారో ఆ గ్రహస్థితి, అంటే ఆ గ్రహానికి ఉండేటువంటి లక్షణాలతో మనకు వచ్చేటువంటి భార్యలు ఉంటారు. మగవాళ్ళకైతేనేమో భార్య, ఆడవాళ్ళకైతేనేమో భర్త. దీంట్లో అంతమంది కూడా మనం చెప్పుకున్నాం, గజ కేసర యోగం అని ఒక యోగం ఉంటుంది. గజము అంటే ఏనుగు, కేసరి అంటే సింహం, రెండు కలవు. అలాంటి యోగం జాతకంలో ఉంటే నాన్న, చంద్రగురువుల వల్ల ఎక్కువగా ఈ గజకేసర యోగం కలుగుతూ ఉంటుంది. వాళ్ళు కూడా కర్కాటకంలోనో, మీనంలోనో, ధనస్సులోనో ఉంటే ఇంకా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి వివాహం వరకు సామాన్యంగా జరుగుతున్నటువంటి జీవితం కూడా వివాహమైన తరువాత అతి పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతారు నాన్న. కొంతమంది జీవితం సడన్ గా చాలా బ్యూటిఫుల్ గా మారిపోతుంది. దాంట్లో నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు, ఎవరో కాదు, మా పిన్ని గారి కొడుకే. వాడికి వివాహం అయ్యేంత వరకు, మా అన్నయ్య నాకు, తనకి వివాహం అయ్యేంత వరకు పోస్టల్ డిపార్ట్మెంట్లో టెంపరీ జాబ్ చేశాడు. 3,500 రూపాయల జీతం. ఇవాళ రోజున 70 కోట్ల రూపాయలకు ఆస్తిపరుడు. నేను ఒకటే మాట చెప్తా, వదినే నీ అదృష్టం రా అని చెప్తా నేను. వదిన రావడమే నీ అదృష్టం. ఆవిడ అడుగు పెట్టింది, దినదిన ప్రవర్ధమానమైంది. ఇవాళ రోజున మా వాళ్ళు బెస్ట్ పొజిషన్ లో ఉన్నాడు. 3,500 ఎక్కడ నాన్న? 70 జాతకాలకి అలాంటి యోగం ఉంటుంది కదా, తప్పనిసరిగా ఉంటుంది నా. 70 కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడ? మరి ఎంతటి అదృష్టం ఉండాలి. నిజంగానే అమ్మాయి కూడా నాకంటే చిన్నదే, మా అన్నయ్య భార్య. నన్ను బావగానే పిలుస్తుంది, పేరు పెట్టి కూడా ఇంతవరకు ఎప్పుడు పిలవదు. బాబా 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 అనే పిలుస్తుంటుంది. ఎంత ప్రేమగా ఉంటుందంటే, వాళ్ళ ఇంట్లో ఫుడ్తో చంపేస్తారు నాన్న. ప్రేమతో ఫుడ్తో చంపేస్తారు, ఇంకేం వద్దు. వాళ్ళ ఇంటికి పోతే 2 రోజులు ముందుగానే ఏం తినకుండా వెళ్ళాలి. ఒకటి తిన్న వెంటనే ఇంకోటి, ఒకటి తాగిన వెంటనే ఇంకోటి, ఇంకోటి 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 ఇంకోటి, ఇద్దాం ఇది తిను, ఇది నేనే తయారు చేశాను. మా వాడు కూడా వంటలు బ్రహ్మాండంగా తయారు చేస్తాడు, ఇది నేనే చేశారు, తినరా తినరా, వంటతోనే ప్రేమతోనే చంపేస్తుంటారు. అలాంటి భార్య రావటం కూడా
పూర్వజన్మ సుకృతం, మన గ్రహస్థితి కారణం అని చెప్తాను. ఇన్ని రకాల కారణాలు, శుభ సంకేతాలు ఏవైతే గ్రహాలే మనకు తెలియజేస్తాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. సింపుల్గా ఒకటి చెప్తానన్న, గ్రహస్థితికి ప్రకృతికి సంబంధం ఏంటి అని ఎవరన్నా ప్రశ్న అడిగితే, పౌర్ణమి రోజున సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, అమావాస్య రోజున ఎందుకు అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పి ఒక్కసారి మనకు ఆలోచిస్తే ప్రకృతి మీద గ్రహాల ప్రభావం ఎంతవరకు ఉందో మనం చెప్పుకోవచ్చు. సింపుల్ లాజిక్ కనిపిస్తుంటుంది కదా, ప్రత్యక్షంగా సాక్ష్యం కనబడుతుంది కదా. అంతకుమించి సంకేతం ఏం కావాలి మనకి, నిదర్శనం ఏం కావాలి? పౌర్ణమి రోజున మనం పవనానికి వెళ్ళాం, అలలు రావడానికి ఎదురు చూస్తున్నాం స్నానానికి. అమావాస్య రోజున దరిదాపుల్లో కూడా పోనివ్వరు, వాళ్ళు కూడా దగ్గరికి పోనివ్వరు, అలలు ఎక్కువ అవుతుంటే విపరీతంగా ఉంటాయని చెప్పి. నిర్మలంగా ఉంది, ప్రశాంతంగా ఉంది సముద్రం కూడా. మరి అదొక్కటి చాలదా భూమి మీద మన ప్రకృతి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్పడానికి గ్రహస్థితి అనేటువంటిది అదొక్క నిదర్శనం చాలు. మరి తెలుసుకోవాలి. మరి ఇది వరకు అంటే పల్లెటూరులో ఉంది కాబట్టి మీరు అన్నట్టుగా న్యాచురల్ గా తెలుస్తూ ఉంటుంది గురుగారు. ఇప్పుడు సిటీస్ లో ఉన్నాము, తెలుసుకోవడం చాలా కష్టం. అలాగే గురుగారు, మనం పుట్టినప్పుడు జాతకం బాగున్నా బాగాలేకపోయినా, సో మనం వయసు వచ్చే కొద్ది ఒక్కొక్క వయసులో ఒక్కొక్క జాతకం మారుతుంది అంటారు. అది ముందుగా తెలుసుకుంటే మనకి చాలా అవగాహన ఉంటుంది కదా. తప్పనిసరిగా ఎలాంటి యోగం ఈ ఏజ్ లో వస్తుంది గురుగారు? ఇక్కడ కొన్ని నక్షత్రాలను బట్టి ఉంటుంది అన్న. ముఖ్యంగా అశ్వని, మనకి మఖ, తర్వాత మూల, ఈ 3 నక్షత్రాలు కేతుగ్రహ మహర్దశలో పుడతారు. కేతు మహర్దశ వాడు పుట్టేటువంటి పాదాన్ని బట్టి 7 సంవత్సరాలు అసలు సంపూర్ణంగా ఉండేది. వాడు పుట్టే పాదాన్ని బట్టి, పుట్టేటువంటి సమయాన్ని బట్టి అది మహర్దశ తగ్గుతూ ఉంటుంది. వెంటనే వచ్చేది శుక్ర మహర్దశ. శుక్రుడు కనుక ఉచ్చ స్థితిలో ఉంటే వీళ్ళు అతి చిన్న వయసులో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం 14 ఏళ్ళ వాళ్ళు, 15 ఏళ్ళ వాళ్ళు అత్యంత ప్రతిభ చూపిస్తున్నారు, వాళ్ళు మంచి స్థాయిలోకి వెళ్తున్నారు. అక్కడ మహర్దశ విశేషం కూడా చాలా పనిచేస్తూ ఉంటుంది. అలాగే భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ 3 నక్షత్రాలు శుక్ర మహర్దశలోనే పుడతారు. దీనివల్ల తల్లిదండ్రులకి వీళ్ళ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళు స్థిరపడిపోతూ ఉంటారు. ఎక్కువగా కొంతమంది ఫ్యామిలీస్ లో పిల్లలు పుట్టాక బాగుందండి, మంచిగా కలిసి వచ్చింది చెప్తుంటారు. వీళ్ళ గ్రహస్థితి వాళ్ళ మీద పడుతూ ఉంటుంది తప్పనిసరిగా. అలాగే పుబ్బ, అశ్విని, భరణి, కృత్తిక, ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలు పుట్టేటువంటి వాళ్ళు రవి మహర్దశలో పుడతారు. ఈ రవి మహర్దశ కూడా ఎలా ఉంటుంది, తల్లిదండ్రులకు ఉన్నతమైనటువంటి అధికార యోగాన్ని ఇస్తూ ఉంటుంది. తల్లిదండ్రులకు ప్రమోషన్స్ రావటం, తద్వారా కూడా మంచి సంపాదన ఉన్నట్టే కదా, మంచి అధికారమైనటువంటి యోగం కలగటం. చూడండి, కొంతమంది పిల్లవాడు పుట్టగానే ఊళ్ళో ప్రెసిడెంట్ అయిపోతాడు, చైర్మన్ అయిపోతాడు, లేదా మంచి మేయర్ అయిపోతాడు, లేదా మంచి లీడర్ అయిపోతాడు. అంటే ఆ పిల్లవాడి పుట్టిన నక్షత్ర సమయం ఏదైతే ఉంటుందో తద్వారా అవి పుట్టేటువంటి పాదాన్ని బట్టి, సమయాన్ని బట్టి మహర్దశలు పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి చంద్రమహర్దశ వస్తుంది, తదుపరి కుజ మహర్దశ వస్తుంది. కానీ కొంత వయసు వచ్చేసరికి వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రవి మహర్దశలో పుట్టినటువంటి వాళ్ళకి కృత్తిక, రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, శ్రవణ నక్షత్రం చంద్రమహర్దశలో పుడుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారి లక్షణాలతో కలిగి ఉంటారు. ధన జన వశీకరణ కలిగి ఉంటారు. ఎక్కువగా పీస్ఫుల్గా కనపడతారు. ఎన్ని కష్టాలున్నా ప్రశాంతంగా ఇట్లా ఉంటారు. వీళ్ళకేం తెలియదు, వీళ్ళకేం కష్టాలు లేవనుకుంటాం. ఎన్ని కష్టాలున్నా గుమ్మనంగా కనపడకుండా ప్రశాంతంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు పుట్టడమే చంద్రమహర్దశలో పుడతారు. తదుపరి కుజ మహర్దశ, రాహు మహర్దశ. వీళ్ళు కూడా కొంతవరకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. దాదాపు ఒక 35-40 సంవత్సరాలు ఆ సమయానికి వచ్చేసరికి వీళ్ళకి స్థిరత్వం అనేది ఏర్పడుతూ ఉంటుంది తప్పనిసరిగా. అంటే ఇలా కొన్ని నక్షత్రాలు నాన్న, ప్రతి నక్షత్రం మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే 9 వరకు వస్తాయి తప్పనిసరిగా. అలా రోహిణి, మృగశిర, చిత్త, ధనిష్ట. వీళ్ళు పుట్టడం ఏంటి, కుజ మహర్దశలో పుడతారు. ఈ కుజ మహర్దశలో పుట్టిన తర్వాత వీడికి వచ్చే తదుపరి వెంటనే రాహు మహర్దశ. ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు, కీర్తి భంగం, అనవసరమైనటువంటి విషయాలు, గొడవలు రావటం, కోర్టు వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లు, ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి స్థిరాస్తి పరమైనటువంటి యోగాలు కూడా జరుగుతాయి. అది ఎప్పుడు వీళ్ళకి కరెక్ట్గా ఒక 30-32 సంవత్సరాలు వచ్చేసరికి మంచి జీవితకాలం స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి, ఈ 3 నక్షత్రాల వాళ్ళకి. అలాగే ఆరుద్ర, స్వాతి, శతభిషం,
ఈ 3 నక్షత్రాల వాళ్ళు పుట్టడమే రాహు మహర్దశలో పుడతారు వీళ్ళు. రాహు మహర్దశ తర్వాత తదుపరి నిదానంగా వీళ్ళు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చేసరికి ఇంట్లో విశేషమైనటువంటి ధనయోగం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏ పని చేయబట్టినా కూడా తొందరగా పనులు అవ్వటం. ఇంకా మరి అంతకుముందు కొన్ని నక్షత్రాలు చెప్పారు, వాటిలో ఇవి కూడా ఉన్నాయి కదా అంటే వాళ్ళకు ఉండేటువంటి కర్మను బట్టి కూడా ఉంటుంది తప్పనిసరిగా. ఒక నక్షత్రాల వారీగా తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆరుద్ర తర్వాత మనకి పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఈ 3 నక్షత్రాల వాళ్ళు సాక్షాత్ గురు మహర్దశలో వీళ్ళు పుడతారు. వీళ్ళకి కొంచెం ఆలస్యంగా లైఫ్ సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. దాదాపు ఒక 43-44 ఆ ఏజ్ వచ్చేసరికి అంతవరకు పడుతున్నటువంటి ఎన్ని కష్టాలు అయితే పడుతున్నారో ఇవన్నీ మర్చిపోయేటువంటి పరిస్థితి, సుఖంగా ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వీళ్ళు వైవాహిక పరమైనటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం బ్రతుకున్నంత కాలం తప్పదు వీళ్ళకి. తరువాత పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర వీళ్ళు పుట్టడం సాక్షాత్ శని మహర్దశలో పుడతారు. వీళ్ళకి తండ్రికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు పుట్టిన తర్వాత. వీళ్ళు పుట్టిన తర్వాత అలా చెప్పి వాళ్ళని దూరం చేయమని కాదు చెప్తున్నా. మహర్దశ శని మహర్దశ కాబట్టి కర్మకారకుడు కాబట్టి ఆ కర్మ వీళ్ళు అనుభవించే పరిస్థితి ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి తండ్రికి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు కూడా ఒక 35-34 ఆ ఏజ్ నుంచి వీళ్ళకి మహర్దశ స్టార్ట్ అవుతుంది. విశేషమైనటువంటి యోగ దశ. వీళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు దశలో వాళ్ళ స్థానాన్ని పొందుతూ ఉంటారు ఈ 3 నక్షత్రాల వాళ్ళు. ఇహ ఆశ్లేష, తదుపరి జ్యేష్ఠ, రేవతి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి బుధ మహర్దశలో ప్రారంభం అవుతుంటుంది. ఎవరైతే వ్యాపారస్తుల ఇళ్లల్లో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళ ఇళ్లలో కానీ ఈ పిల్లలు ఈ నక్షత్రాలు పుడితే తప్పనిసరిగా ఉన్నత స్థానానికి వెళ్తారు. కొంతకాలం వరకు వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే వీళ్ళు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేయలేరు, తలచిన పనులు పూర్తి కావు. వీళ్ళు ఒక 36 ఇయర్స్ వచ్చేసరికి అక్కడి నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది సంపూర్ణమైనటువంటి యోగ దశ. అనుకున్న పనులు పూర్తి కావటం, ఏదైనా సరే సంకల్పం చేయడం ఆలస్యం ముందుకు వెళ్తూనే ఉంటారు. అలాంటి యోగం కూడా ఈ 3 నక్షత్రాల వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ 9-3-27 నక్షత్రాలు, ఈ 3 నక్షత్రాలకు ఒకటే మహర్దశతో పుడుతుంటారు కాబట్టి మనం 9 భాగాలుగా చెప్పుకుంటూ వెళ్ళాం. ఈ విధంగా నక్షత్రాలకు ఉన్నటువంటి ప్రభావం, ఇప్పుడు సెటిల్ అయ్యేటువంటి ఏజ్ అనేది, ఏజ్ తో పాటు ఆ సమయంలో మనకు జరిగేటువంటి గ్రహ స్థితి, గోచారం కూడా కొంత మేరకు మన మీద ప్రభావాలు చూపిస్తూ ఉంటుంది. అంతో కొంత ప్రభావం చూపిస్తుంది. కానీ మన జన్మ తేదీని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి తప్పనిసరిగా గ్రహస్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు గురు మహర్దశలో పుట్టారు నాన్న అనుకుందాం. గురు మహర్దశ తర్వాత శని మహర్దశ ఇట్లా పుట్టుకుంటూ వస్తారు. బుధ మహర్దశలో తప్పనిసరిగా సెటిల్ అవ్వాలి. కానీ బుధ మహర్దశ సమయానికి వచ్చేసరికి బుధుడు నీచ స్థానంలో ఉంటే బుధుడు కూడా ఉన్నత స్థానాన్ని ఇవ్వలేడు కదా. మంచివాడు కూడా చెడు స్థానంలో ఉంటే మంచి యోగాన్ని ఇవ్వలేడు కదా. కాబట్టి ఉండేటువంటి గ్రహ స్థితిని బట్టి కూడా చాలా మేరకు పనిచేస్తూ ఉంటుంది. కేవలం నక్షత్ర ప్రభావం మాత్రమే మనం చెప్పుకుంటూ వచ్చింది కూడా. అలాగే గురుగారు అంటే గజకేసరి యోగము, రాజయోగం అంటారు. కొన్ని జాతకాలకే ఉంటుందా, లేదా అన్ని జాతకాలకి ఉంటుందా, లేదా ఏదైనా గ్రహాల కాంబినేషన్ లో కలిపి ఉంటుందా యోగం అనేది? ముఖ్యంగా నాన్న ప్రతి జాతకంలో ఒక రాజయోగం అనేది ఒకటి ఉంటుంది. తర్వాత విశేషమైనటువంటి యోగాలు ఉంటాయి ప్రతి జాతకంలో. దీంట్లో కూడాను భగవంతుడు 3 సార్లే ఛాన్స్ ఇస్తాడు, 4వసారి ఇవ్వడు. పదే ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా మనం దుర్వినియోగం చేసుకుంటూ ఉంటే భగవంతుడు మాత్రం ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మన పిల్లవాడే ఉన్నాడు, ఒక బొమ్మ ఇచ్చాం, మంచిగా ఆడుకుంటుంటే ఇంకో బొమ్మ కొని పెడతాం. ఆ బొమ్మని పాడు చేస్తే వాడు బొమ్మలు ఇస్తే పాడు చేస్తాడని చెప్పి ఇంకో బొమ్మ కొనిపెట్టాం కదా. అట్లానే భగవంతుడి ఆయన బిడ్డలు కూడా ఛాన్స్లు 3 సార్లు ఇస్తాడు. 3 సార్లు కనుక మేలుకొని జాగ్రత్తగా ఉండకపోతే 4వసారి ఛాన్స్ అనేది ఉండదు. ముఖ్యంగా ఆ మహర్దశలు, గురుచంద్రుల కలయిక ఒకటి, శుక్రశనుల కలయిక ఒకటి, రవి బుధుల కలయిక ఒకటి చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తాయి నాన్న. ఈ 3 కూడా చాలా విశేషమైన యోగాన్ని ఇస్తాయి. బుధాదిత్య యోగం అంటాం. అలాగే మనం రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం, చంద్రగురులు కలిసి ఉంటే గజకేసర యోగం, శుక్రశనులు కలిసి ఉంటే విశేషమైనటువంటి ధనయోగం. అలాగే మనం కుజుడు బుధుడు కలిసి ఉంటే బుధమంగళ యోగం, రవి కుజుడు కలిసి ఉంటే రవిమంగళ యోగం, చంద్రుడు కుజుడు కలిసి ఉంటే చంద్రమంగళ యోగం, అలాగే గురుడు కుజుడు కలిసి ఉంటే గురుమంగళ యోగం అనేటువంటి యోగాలు కూడా ఉంటాయి. వాడు ఉండేటువంటి స్థానాన్ని బట్టి అవి మనకి ఇచ్చేటువంటి విశేషమైనటువంటి యోగాన్ని కూడా ఇవ్వగలుగుతాయి. యోగం ఉంటుంది కానీ అది ఏమిస్తుంది అనేది మన ఇచ్చిన దాన్ని సద్వినియోగపరచుకోవాలి.
మనకు టైం బాగుంది కదా అని చెప్పి వచ్చినప్పుడు మొత్తం ఖర్చు పెట్టేస్తాను, నాకేం పర్లేదు, ఇంకా జీవితాంతకాలం ఇలానే ఉంటుంది అనుకుంటే కరెక్ట్ కాదు కదా. చీకటి వెలుగు ఎప్పుడు బాగానే ఉంటుంది, రెండూ ఉంటాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని సద్వినియోగం పరచుకోవాలి. ఒకసారి ఇచ్చాడు, జాగ్రత్త పరచుకుంటే రెండోసారి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఇంకా జాగ్రత్త పడితే మూడోసారి ఇంకా ఇస్తాడు. ఒకసారి ఇచ్చినప్పుడు మనకు తెలియలేదు, మనం దుర్వినియోగం చేసుకున్నాము. రెండోసారి ఇచ్చినప్పుడు జాగ్రత్త పడాలిగా. ఇది అప్పుడు కూడా కాదు, మూడోసారి ఇచ్చినప్పుడు ఛాన్స్ తెలుస్తుంది గురుగారు జనరల్ గా. ఒకటే మాట నాన్న, గ్రహస్థితి అనేటువంటి దాని ద్వారా మనకు జరిగేటువంటి చెడు మంచులు ముందుగా మనకు అర్థమైపోతూ ఉంటాయి. ప్రతి మనిషికి ఒక సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది, అది యాక్టివేట్ అవుతుంటుంది మంచి జరిగే సమయంలో. చెడు కంటే మంచికి ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్ళాలి లేదు అనేటువంటి సమస్య, చాలామంది ఏమనుకుంటారంటే నేను పలానా చోటకి వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళలేకపోయాను, అసలు ఎంత బాధ అనుకుంటాం. కానీ భగవంతుడు అక్కడికి వెళ్తే నీకేదో తప్పు జరగబోతుంది, ప్రమాదం జరగబోతుంది కాబట్టి భగవంతుడు సంకల్పం చేసి నిన్ను ఆపాడు అంటే నీకు మంచి జరగబోతుందనే కదా. చేతనైన పనిని కూడా నువ్వు చేయలేకపోతున్న పరిస్థితుల్లో భగవంతుడు ఏదో నీకు ప్రమాదాన్ని సూచిస్తున్నాడు, నువ్వు జాగ్రత్త పడు అని చెప్పడమే దానికి సూచన. అలాంటప్పుడు కూడా నేను మూర్ఖంగా ముందుకెళ్ళిపోతాను అంటే అది కరెక్ట్. ఆటోమేటిక్గా ఏదో దెబ్బ తగులుతుంది. ఎదురుగా ముళ్ళున్నాయి రా బాబు, జాగ్రత్తగా వెళ్ళకురా అటు పక్క అని చెప్పి బోర్డు పెట్టేశారు అనుకోండి, అటు వెళ్తామా? యాక్సిడెంట్ జోన్ అని బోర్డు పెడతాడు, అటు వెళ్తామా? వెళ్ళాం కదా. మరి భగవంతుడు ముందుగానే మనకు సెన్స్ రూపంలో మనకు తెలియజేస్తూ ఉంటాడు. బాగుంది, మనకు టైం బాగుండబోతుంది అనుకున్న టైంలో ఆటోమేటిక్గా అన్ని శుభ సంకేతాలు కనబడుతూ ఉంటాయి. పాములు కల్లోకి వస్తుంటాయి, పాము కాటేస్తూ ఉంటుంది, కాటేసిన రక్తం బయటకు వచ్చేస్తుంటుంది, కోతులు కనపడతాయి. కోతులు మన ఇంట్లోకి వచ్చి, మన అసలు చుట్టుపక్కల కోతులు ఉండవు, కోతి మన ఇంట్లోకి వచ్చి ఏదో ఆహార పదార్థం తినేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా శుభ సంకేతాలు. ఒక మాట చెప్పాలంటే, అంటే గ్రహస్థితి ముందుగానే ప్రకృతితో మమేకమై మనకి చెడు మంచి సూచన ఇవ్వడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అది మనం తీసుకోవడంలో ఉంటుంది. జాతక రీత్యా కూడా తెలుసుకోవచ్చు కదా గురువు. తప్పనిసరిగా జాతకరీత్యా సంపూర్ణంగా వీళ్ళకి ఈ సమయంలో బాగుంటుంది. ఇప్పుడు మన దగ్గరకు వస్తారు, నాన్న జాతకానికి వస్తారు. జాతకానికి వచ్చినప్పుడు అంతకుముందు జరిగింది చెప్తేనే జరగబోయే దాని మీద మనం చెప్పే మాటలు నమ్ముతారు. వాళ్ళెవరో కొత్త వ్యక్తులు వస్తున్నప్పుడు వాళ్ళకి గతంలో ఏం జరిగింది మనం చెప్పగలిగితేనే కదా. ఈ సమయంలో నీకు ఇలా జరిగింది, ఇలాంటి వ్యక్తుల వల్ల మోసపోయావు, ఇలాంటి నష్టం జరిగింది, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇలాంటి యాక్సిడెంట్స్ అయినాయి, ఇలాగా జైలుకి వెళ్లాల్సి వచ్చింది, ఇలా కోర్టు వ్యవహారాలు చిక్కుకున్నారు, ఇలాంటి నష్టం జరిగింది, ఇలాంటి లాభం జరిగింది, ఇలాంటి వ్యక్తి మీకు హెల్ప్ చేశాడు, ఇలాంటి వ్యక్తుల వల్ల మోసపోయారు అనేటువంటిది ఈ జరిగిన ఏదైతే గతం ఉందో గతాన్ని కరెక్ట్గా చెప్పగలిగితేనే భవిష్యత్తుని నమ్ముతారు ఎవరైనా మనం చెప్పేటువంటి వాడు. భవిష్యత్తు ఏదో 4 మాటలు చెప్పి ఎవరైనా చెప్పి పంపిస్తారు, చిలక జోష్యం కూడా చెప్తారు కదా. కానీ గతాన్ని కరెక్ట్గా చెప్పగలిగినటువంటి వాళ్ళు మాత్రమే అసలైన జ్యోతిష్కులు నా దృష్టిలో. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే వాళ్ళకి ఏం చెప్తాం మనం, నీ ఫ్రెండ్స్ ఇలా ఉంటారు, ఈ కలర్ లో ఉంటారు, ఈ హైట్ లో ఉంటారు, ఈ బుద్ధితో ఉంటారు, ఈ అలవాట్లో ఉంటాయి, ఇవన్నీ చెప్తూనే ఉంటా. నీకు వచ్చే భార్య ఈ రంగులో ఉంటుంది, ఫ్రెండ్స్ భార్య ఈ రంగులో ఉంటుంది, ఈ దిక్కు నుంచి వస్తుంది, ఈ హైట్ లో ఉంటుంది, ఫలానా విద్య కలిగి ఉంటుంది, ఈ ఉద్యోగం చేస్తూ ఉంటుంది, ఇలాంటి లక్షణాలు ఉంటాయి, సంతానం ఇంతమంది పుడతారు, మీ అమ్మగారితో మీ నాన్నగారితో ఇలా ఉంటారు, నీతో ఇలా ఉంటారు. జాతకం మనం చెప్పగలుగుతున్నాము అంటే కేవలం జాతకాన్ని చూస్తే సంపూర్ణంగా మన జనరల్ చెకప్ కి స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసినట్టే జీవితాన్ని మొత్తం మనిషిని చూస్తేనే చెప్పేస్తారు కదా గురువు. తప్పనిసరి జాతకంలో మనకు అర్థమైపోతుంది, 100% అర్థమైపోతుంది. దాంట్లో ఇది చూసి 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 జాతకాలు చెప్పడం పెద్ద సమస్య కాదు. చాలా మంది ఇప్పటికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళు లగ్నం 1, 2, 3, 4 ఇట్లా లెక్క పెట్టుకుంటూ చదువుతుంటారు. భగవంతుడు నాకు ఆ పరిస్థితి ఇవ్వాల. జస్ట్ ఓపెన్ చేసి ఒక్కటేసారి లుక్ అక్కడ దాని మీద పడుతుంది, దాన్ని పక్కన పెట్టేసి మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాను. అది భగవంతుడు మాట్లాడినప్పుడు అలాగే మాట్లాడతారు, ఫోన్ కాల్ అపాయింట్మెంట్స్ మనకు వస్తుంటాయి కదా. భగవంతుడు అది ఇచ్చిన వరం నాన్న, అంతే. భగవంతుడు ఇచ్చిన వరం నాకు. అందులో చంద్రగురు ఇద్దరు బాగున్నారు. గురుడు అంటేనే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటి వాడు, వేద శాస్త్రం ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆయన ఉచ్చస్థితిలో ఉన్నాడు. నాకు అందులో బృహస్పతి చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా. చెప్పాను కదా నాన్న, మా అన్నయ్య కూడా అరే నీ గురుడు బాగున్నాడు రా,
ఆయన దగ్గర నేను జాతకం చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్తావు, నువ్వు చెప్పగలిగిన నీకు ఇది ఉంది, శక్తి ఉంది, నువ్వు నేర్చుకో అని చెప్పి ఆయన దగ్గర ఉన్నవరికి నేర్పించాను. మన దగ్గరకు వచ్చిన అపాయింట్మెంట్స్ వాళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు, అరే ఇంకా ముందు చూపించుకుంటే బాగుండు, ఇది వరకు చాలా దగ్గర చూపించుకున్నాం కానీ ఎంత అసలు మా ఇంట్లో ఏం జరిగింది యాజ్ గా అదే చెప్పారు, ఇన్నాళ్ళు ఎందుకు మిస్ అయ్యమన్నది ఎంతో మంది ఫోన్ చేస్తూ ఉంటారు. అలాగే కరెక్ట్ గా చెప్పారండి, జరగబోయేది కూడా చెప్పారు, మేము జాగ్రత్త పడతాము, మాకు ఈ యోగం ఉందంట, మేము యాక్టివేట్ చేసుకుంటాం, ఇలా రకరకాలుగా చెప్తున్నారు గురుగారు. అంటే మీరు ఒక మాటలో చెప్పండి గురుగారు, ఇందాక కూడా మీరు అన్నారు ఈ రోజుల్లో మనకి చాలా సెన్సిబుల్ గా అయిపోతున్నాము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా పెద్దగా కనిపిస్తున్నప్పుడు జాతకం ఖచ్చితంగా మనం చాలా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పారు. 100% ఇప్పుడున్న మనుషులకి చాలా శుక్ర కుజుల ప్రభావం, రాహుకేతువుల ప్రభావం, గురుగ్రహ ప్రభావం, రవిగ్రహ ప్రభావం అతి ఎక్కువగా ఇప్పుడున్న జనరేషన్ మీద చూపిస్తుంది. అతి ఎక్కువగా 90 దగ్గర నుంచి పుట్టిన కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మరీ ప్రభావాన్ని చూపిస్తుంది. రాబోయే రోజుల్లో మరీ ఘోరంగా తయారవబోతుంది. కాబట్టి కనీసం మనం ముందు నుంచి జాగ్రత్త పడదాం. నేను చెప్పగలిగింది అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా. ఇప్పుడు మనకు తెలిసి మనం ఎందుకు తప్పు చేయాలి? మనకు తెలిసినప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకోవాలి, మన పిల్లలు బాగుండాలనుకున్నప్పుడు మనకు కావాల్సిన జాగ్రత్తలు పడుతూ ఉంటే ఇది దైవికంగా, అలాగే మనం భౌతికంగా చేసేటువంటి పనులు కూడా ప్రశాంతంగా మంచిగా, మంచి బుద్ధితో, సద్బుద్ధితో, సత్ప్రవర్తనతో చేస్తే తప్పనిసరిగా బాగుంటుంది. గురుగారు, జాతకం ఖచ్చితంగా అవసరమయ్యే రోజుల్లో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళ దగ్గర చూపించుకుంటే ఒక లైఫ్ ప్లానింగ్ అనేది కూడా తెలుస్తుంది, ఫ్యూచర్ ప్లానింగ్ ఇదంతా. అయితే మనకి హైదరాబాద్కి దగ్గరగా అవకాశం ఉన్న వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చి కలుస్తుంటూ ఉంటారు. అయితే చాలా మంది దూరంగా ఉంటున్నారు, హైదరాబాద్ లోనే ఉంటారని చెప్తుంటే నేను హైదరాబాద్ అమ్మా, విజయవాడ రారా, వైజాగ్ రారా, రాజమండ్రి రారా, ఇలా ఫోన్ లో చాలా మంది అంటున్నారు. ఇంకా రారు అన్నప్పుడు ఇంకా తప్పక ఫోన్ కాల్ అపాయింట్మెంట్స్ తీసుకుంటున్నా కానీ వాళ్ళు తృప్తిగా తీసుకోవట్లేదు. నిజంగా ఫోన్ కాల్లో సంతృప్తికరంగా జాతకం ఉంటుంది కానీ వాళ్ళకి ఎదురుగా ఒక వ్యక్తిని కలిసి కలవాలన్న ఒక తపన ఎక్కువగా ఉంది జనాలు. నిజంగా చెప్పాలి అంటే అది నాకు అది అర్థమైపోతుంది నాకు. కొంతమంది తీసుకోవాలి, అందులోకి మీద చాలా పాజిటివ్ గా అనిపిస్తూ ఉంటుంది కదా. మన ఇంట్లో అంటే గురువు గారే కానీ మన ఇంట్లో ఏదో బ్రదర్ మాట్లాడుతున్నట్టు, ఒక బాబాయ్ మాట్లాడుతున్నట్టు, ఒక ఫ్రెండ్ తో షేర్ చేసుకోవచ్చు, అంత ఓపెన్ గా మీతో మాట్లాడొచ్చు. అది జనాలకు అర్థమైపోతుంది వీడియోస్ లోనే. ఇంకా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకంటే ఇంకా వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ ఫీలింగ్. కానీ చాలా మంది గురువు గారు విజయవాడ, ముఖ్యంగా వైజాగ్, ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి. బెంగళూరు, కర్ణాటక, ఏపీ, ఇంకా రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు, మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము. మొన్న మధ్య కూడా నాకు కాల్స్ చేశారు నన్ను. ఇటువైపు కూడా చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లా, తిరుపతి, ఇటువైపు నుంచి బెంగళూరు, ఇక్కడ నుంచి కూడా చాలా మంది విజయనగరం, శ్రీకాకుళం, మీరు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు. ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను నేను. తప్పనిసరిగా నాన్న 18వ తారీఖు బయలుదేరుతున్నాం. రేపు మీకు ఏదో ఓపెనింగ్ కూడా ఉంది. నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది. అక్కడే ఉంటాను. ఉదయం 10:30 కల్లా కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి 10:30 నుంచి ఎవరైనా విజయవాడ కానీ, విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ, గుంటూరు కూడా చాలా దగ్గర నాన్న. ఎంత జస్ట్ 30 కిలోమీటర్స్. ఎంతమంది మా ఊరే అంటున్నారు. సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం. ఒక 2 days ఉంటారా గురుగారు? లేదు నాన్న, 19 విజయవాడలో ఉంటాను, 20 మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి 20, 21 మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం. కాబట్టి వైజాగ్ లో 20, 21 ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు 19వ తారీఖు విజయవాడ, 20, 21 వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను. అక్కడ చూసుకోవాలి గురుగారు ఎవరైనా మిమ్మల్ని కలవాలి. ముందుగా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము, కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను అన్న, ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ఓకే ఎవరికైనా తపన ఉంటుంది, దాంట్లో నేను కాదని చెప్పాను. ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నమోదు చేసుకుంటే బాగుంటుంది. దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది. అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా, వెయిట్ చేస్తే మళ్ళీ దొరకరన్న ఉద్దేశంతో వాళ్ళు వెయిట్ చేయిస్తే విలువ పెరగదు. అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది, విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో 2 జాతకాలు చూపించుకోవాలనుకున్నారు, 2 జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం.
అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది. ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి, ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ తీసుకొని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటనే చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది, ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి, కలవాలి అనుకొని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు. 19వ తారీఖు విజయవాడ, 20-21 విశాఖపట్నం. ఓకే, ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి అనేది కూడా మనము చెప్దాం. తప్పనిసరిగా రావచ్చు, కలవచ్చు. మంచి అవకాశం నిజంగా. మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశారు. నేను తప్పనిసరిగా అయ్యో అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. మన వైజాగ్ నుంచి ఒక ఆవిడ వచ్చారు, వైజాగ్ నుంచి మన గోకర్ణానికి. ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ, అయ్యా ఇప్పుడు వస్తావయ్యా. వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు, చాలా మంది. నాన్న ఇప్పుడు వస్తావయ్యా, రా అయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళు. మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో ఎవరో నాకు తెలియదు, కానీ వాడు చూపించే ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం అవ్వాల్సిందే. ఎవరైనా దానికి కూడా అవ్వలేదంటే వాళ్ళ మనిషి అసలు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న. కాబట్టి వెళ్దాము, ఎవరైనా సద్వినియోగపరచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే. ఈ డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము, ఫ్యామిలీ మొత్తము టైం ఉండట్లేదు. మార్చి, మరలా ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి అనుకుంటారు, అందుకని చెప్తున్నాను. మార్చి 19వ తారీఖు విజయవాడ, 20-21 వైజాగ్. ఓకే, విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు, వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు. మంచి అవకాశం కల్పిస్తున్నారు గురుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.